తెలంగాణ కుంభమేళగా పేరుగాంచిన వన జాతర మేడారం సమ్మక్క సారలమ్మ జాతర సమీపిస్తున్న వేళ కరెక్ట్ గా ఇంకొక 1 month టైం ఉంది. ప్రస్తుతం మనము గట్టమ్మ తల్లి గుడి సన్నిధిలో ఉన్నాము. JSW టీవీ, స్వరాజ్య వరల్డ్ టీవీ ఎక్స్క్లూజివ్ కవరేజ్ కోసం ఈరోజు మనము గట్టమ్మ తల్లిని దర్శించుకున్నాము. ఇక్కడ సమ్మక్క సారలమ్మ జాతరకు వచ్చే లక్షలాది మంది భక్తులు ప్రత్యేకంగా ఒక సాంప్రదాయంగా గట్టమ్మ తల్లిని దర్శించుకోవాలి. గట్టమ్మ తల్లి యొక్క దర్శనం అయిపోయిన తర్వాతనే మేడారం సమ్మక్క సారలమ్మ జాతరను దర్శించుకుంటూ ఉంటారు. మొదటగా JSW టీవీ గారికి కృతజ్ఞతలు తెలుపుతూ, మరి ఆసియా ఖండంలోనే అతిపెద్ద మహాజాతర అయిన గిరిజన మహాజాతర మేడారం సమ్మక్క సారలమ్మ జాతరకు వెళ్లే భక్తులు ములుగు జిల్లా కేంద్రంలో ములుగు నుండి మరి వెళ్లే భక్తులందరూ కూడా గట్టమ్మ దగ్గర దర్శించుకున్న తర్వాత మాత్రమే మరి మేడారం సమ్మక్క సారలమ్మకు వెళ్లడం జరుగుతుంది. మరి ఆ మేడారం సమ్మక్క సారలమ్మ వెళ్లే భక్తులందరూ కూడా అందరూ బాగుండాలి, అందరితోటి కలిసి అందరూ సుఖ సంతోషాలు వర్ధిల్లాలని మరి గట్టమ్మ తల్లికి మొక్కులు అప్పగింపిన తర్వాత మాత్రమే మేడారం వెళ్లడం జరుగుతుంది. మరి ఇక్కడ గట్టమ్మ తల్లి అనేది ఆదివాసీ నాయకపోడు సేవా సంఘం, ఆదివాసీ నాయకపోడు గట్టమ్మ పూజారుల ఆధ్వర్యంలో ఆదివాసుల సంస్కృతి సంప్రదాయాల ప్రకారం మరి గతంలో అంటే మనకు భారతదేశానికి స్వాతంత్రం రాకముందు మొదలుకొని నేటి వరకు కూడా ఈ రోజు ఆదివాసీ నాయకపోడు గట్టమ్మ పూజారుల ఆచార సంస్కృతి సంప్రదాయం ప్రకారము ఇక్కడ పూజలు నిర్వహిస్తున్నారు. మరి ఏదైతే మాఘశుద్ధ పౌర్ణమి రోజున ఎక్కడైతే మేడారం సమ్మక్క సారలమ్మ జాతర జరుగుతుందో గట్టమ్మ దేవాలయం వద్ద కూడా ఇక్కడ కూడా మాఘశుద్ధ పౌర్ణమి రోజులో ఎదురుపిల్ల పండుగను నిర్వహిస్తాము. ఇక్కడ భక్తులందరూ కూడా ఇక్కడ మేడారం జాతరకు వెళ్లే భక్తులందరూ కూడా ఈ ఎదురుపిల్ల పండుగలో బాగా మా యొక్క కులదైవమైన లక్ష్మీదేవరాయను అదేవిధంగా మేము పైడిదరాలను కృష్ణరాజులను అందరినీ కూడా మాకు సంబంధించిన దేవరందరినీ కూడా ఇక్కడ గట్టమ్మ దగ్గరకు తీసుకువచ్చి అక్కడ సారా బెల్లంతో అమ్మవారిని పూజించి ఇక్కడ అమ్మవారి భక్తులు కూడా అందరూ శ్రద్ధగా అందరూ ప్రతి ఒక్కరు కూడా సుఖ సంతోషాలలో ఉండాలని మేము పూజలు నిత్యం చేస్తూ ఉంటాము. మరి ఈ యొక్క అవకాశం ఇచ్చిన JSW టీవీ వారికి ప్రత్యేక కృతజ్ఞతలు చెప్తున్నాం.